హాయ్ హలో అండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానని చెప్పాను కదండి. ఇంకా మా సిరి వచ్చింది అనేసి అయితే వచ్చాము. ఇంకా మా సిరి వచ్చి అయితే 20 డేస్ అయిందనమాట. మేము వచ్చిన మరుసటి రోజే మా సిరి అయితే బయలుదేరింది ఇంకా ముంబైకి వెళ్ళడానికి. ఇంకా మా పిల్లలైతే తన పక్కన కూర్చొని ఇంకా తను బ్యాగ్లో అయితే లిప్స్టిక్ అది ఇది పెట్టుకుందండి. దాన్ని అయితే ఇక మాకు కావాలి అనేసి అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇంకా తను లగేజ్ అయితే సర్దుకుంటూ ఉందండి. ఇంకా నన్ను కూడా ఇక్కడ పలకరిస్తూ అలాగే లగేజ్ సర్దుకుంటూ ఉంది. లగేజ్ చూడండి ఇలా సర్దుకుంటూ ఉంది. ఇంకా ఏంటి 2 గిన్నెలు కూడా పెట్టింది అనుకుంటున్నారా? తనకి ఏమో బౌల్స్ కావాలి అంటే ఇంకా మా అమ్మ ఎందుకు కొంటావు, ఇంట్లో ఉన్నాయి కదా, ఇంకా నేను కూడా ఒక్కతే ఉండేది తీసుకువెళ్ళు అనేసి అయితే మా అమ్మ ఇక్కడ ఇస్తూ ఉంది. ఇంకా మా సిరి అయితే తనకి ఏవేవో కావాలో అంతా సర్దుకుంటూ ఉందండి. ఇంకా మేము కూడా తన పక్కన కూర్చొని ఇంకా తనకి ఏవి కావాలో అవైతే మేమైతే సర్దిస్తూ ఉన్నామన్నమాట. ఇంకా తను మీకు అందరికీ బాయ్ చెప్తూ ఉంది ఇంకా నేను ముంబైకి వెళ్తున్నాను అనేసి. ఇంకా మా ఎస్సీ అయితే తన పక్కనే కూర్చొని పైకి లేయకుండా అక్కడే కూర్చోందండి. ఇంకా ముంబైలో అయితే పూజ చేయడానికి పూలు కావాలి అంటే చెండుమల్లి పూలు అయితే దొరుకుతాయంట బాగానే. ఇంకా చామంతులు రోజులు అలా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకుంటే చిన్న ప్యాకెట్ అయితే వస్తుందంటండి. ఇంకా అందుకోసమే తను మా మామ వాళ్ళది అయితే తోట ఉంది, అందుకే 1 కేజీ అయితే తెచ్చుకుంది. ఇంకా నాకు చెప్తూ ఉంది అలా అనేసి. ఇంకా ఇక్కడ చూడండి మా యశ్ అయితే ఏడుస్తూ ఉంది వాళ్ళ చిక్కి ఊరెళ్తుంది అనేసి. సరే నువ్వు తన జొత్తులో వెళ్ళు అంటే అది కుదరదు. ఇంకా ఇక్కడ మా అమ్మ ఇంకా ఏదైనా కావాలా అని అడుగుతూ ఉందండి. ఇంకా మా సిరి అయితే చెప్తుంది ఇంకోస్త పెద్ద బౌల్ ఉంటే బాగుండు అనేసి. ఇంకా మా అమ్మ తెచ్చిచ్చిందనమాట. ఇంకొకటి తెచ్చి చూపెడుతూ ఉంది, కానీ అదైతే వద్దు ఇది చాలు అనేసి అయితే చెప్తుంది. ఇంకా ఈ బౌల్లో ఏం చేయొచ్చు అనేసి అయితే నన్ను అడుగుతుంది. నేనైతే బిర్యానీ బాగుంటుంది, బిర్యానీ చేసుకో, లేదా బిర్యానీ సర్వ్ చేసుకునే బాగుంటుంది అనేసి అయితే నేను చెప్తూ ఉన్నాను. ఇంకా మా వదిన వచ్చి అటు సైడ్ కూర్చుందనమాట. ఇంకా మా వదినతో కూడా ముచ్చట్లు పెట్టింది. ఇంకా చూడండి మా జాతరలో అయితే మిచ్చేరు అలాగే బరుగులు తెచ్చుకుంది. ఇంకా దాన్ని కూడా తీసుకువెళ్తుంది. ఎందుకు అని అడిగితే అక్కడేదో సప్పిడి బరుగులు దొరుకుతాయి, నాకేదో ఇష్టం ఉండదు అనేసి అయితే చెప్తూ ఉందండి. ఇంకా అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసింది అనమాట. ఇంకా ప్యాక్ చేసిన తర్వాత ఇంట్లో అయితే మా అమ్మ టమాటా బాత్ అయితే చేసింది. ఇంకా వెళ్ళేటప్పుడు తినడానికనేసి ఇంకా చపాతీ ఏదన్నా చేద్దామంటే వద్దులే హోటల్లో అయితే తినేస్తాను అనేసి అందండి. ఇంకా టమాటా బాత్ తీసేసుకుందనమాట. ఇంకైతే మాకందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరుతూ ఉంది. బయలుదేరింది చూడండి. ఇంకా మా పిల్లలంతా ఏదో సప్పెడు మొగం వేశారనమాట. ఇంకా మా చిక్కి వెళ్ళిపోతుంది అనేసి బాయ్ చిక్కి అంటూ ఉండగానే మా నిహారిక ఇక్కడ మా అన్న కూతురు అయితే బ్యాగ్ కింద చెప్పులు ఈడ్చుకొని వెళ్ళింది అనేసి అయితే నవ్వుతూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇలా బయట నించో ఉన్నామండి, ఎందుకంటే మా అన్న బైక్ తీసుకొస్తాను అనేసి అయితే వెళ్ళారు, అందుకోసమే. ఇంకా వేరే వాళ్ళు అయితే ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంకా సిరిని ఇక్కడ పలకరిస్తూ ఉంటే అక్కడ బాయ్ చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చిందనమాట. ఇంకా మా అన్న అయితే వచ్చేసారండి. ఇంకా మా అమ్మ అయితే జాగ్రత్తలు చెప్తూ ఉంది. బైక్ మీద కూర్చున్న తర్వాత కూడా మా అమ్మ అయితే జాగ్రత్తలు చెప్తూ ఉందండి. ఇంకా ఒక్కతే వెళ్తున్నావు జాగ్రత్త జాగ్రత్త అనేసి. ఇంకా మా సిరి అయితే వెళ్ళిపోయింది. మా యశ్ అయితే ఇప్పుడైతే కాస్త కూల్ అయింది, కానీ ఏడుస్తూనే ఉండింది. అందుకోసమే మేము ఇక్కడ మామిడికాయ అయితే కొట్టాము. ఇంకా మా వదిన తినడం అయితే నేను వీడియో తీసానండి. కళ్ళు మూసుకొని తింటూ ఉంది. మా వదిన చూసి యాక్షన్ చేస్తుంది అనమాట. ఇక్కడ మా యశ్ చూడండి తనకైతే పెద్దది తీసుకుంది. ఇంకా మా అమ్మ అయితే అసలు పులుపు అనకుండా చాలా తింటూ ఉందన్నమాట. నేనైతే ఇంకా చాలా అమ్మ అంటే కూడా తింటూనే ఉంది. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.